కాదు మన పార్లమెంట్ నియోజకవర్గం ఉంటేనే విజయవాడ ఉత్సవం అంటే అందరూ తిరువూరుతో సహా అందరూ దాన్ని బ్రహ్మాండమైన ఘన విజయం సాధించారు. 10 సార్లు గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు కేబినెట్ లో కానీ, అసెంబ్లీలో కానీ, టూరిజం డే రోజు కానీ, అంతేకాకుండా మన సభా వేదికగా కానీ, నిన్న ఆటో డ్రైవర్లకు ఇచ్చినప్పుడు కానీ మెచ్చుకున్నారంటే అది మన విజయవాడ పార్లమెంట్ ప్రజలు, ఎన్టీఆర్ జిల్లా ప్రజల యొక్క విజయం. ఈ విజయం ఎంత భారీగా అందించిన అందరికీ కూడా ధన్యవాదాలు. అన్నిటికన్నా ముఖ్యంగా కొంతమంది కుక్కలు మురుగుతూనే ఉంటాయి, లెక్క చేయాల్సిందే లేదు. ఒక ఆకురౌడి విజయవాడ నుంచి మురుగుతూనే ఉన్నాడు. దానికి మా తిరువూరు సోదరులు రేపు వచ్చావంటే నిన్ను ఏకొండూరే దాటనిమ్మని చెప్పి ఆ రోజు ఏకొండూరులో నీకు జరిగిన పరాభవం నీకు ఇంకా గుర్తులేదు. నీకు ఒక కరపత్రం సాక్షిని అడ్డుపెట్టుకున్నాడు. ఇంకొకటి దేవాదాయ శాఖ భూములు 5 రూపాయలకి దేవాదాయ భూముల్ని కొన్న వ్యక్తి ఒకడు. కొంతమంది వ్యక్తులు ఈ కరపత్రం పేరే సాక్షి. ఈ కరపత్రాన్ని అడ్డుపెట్టుకుని నా క్యారెక్టర్ని అసాసినేషన్ చేద్దాం అనుకుంటున్నారు. వాళ్ళ తిరువూరు ప్రజలకే కాదు, తిరువూరు నాయకులు. నేను తిరువూరులో వ్యాపారం చేస్తాను. నేను నిన్న చేసిన భారీ ఉత్సవానికి నా ఖర్చు ఏంటో నాకు తెలుసు, నేనేంటో ప్రజలకు తెలుసు, నేనేంటో నా నాయకులకు తెలుసు, నేనేంటో నా కార్యకర్తలకు తెలుసు. ఇటువంటి ప్రచారాలు చేస్తే నీకు తగిన బుద్ధి చెబుతాం. ఒరే ఆకురౌడి, నువ్వు నీ నాన్న ఏం వ్యాపారం చేశారని విజయవాడలో ప్రతి సందులో నీకు ఒక ఇల్లు ఉంది. అన్ని అక్రమాలు, నీ చరిత్ర రక్తపు గుట్టల చరిత్ర, నీ చరిత్ర భూములు ఆక్రమించుకున్న చరిత్ర. కొంతమంది వేరే నాయకుడు, బందర్లో ఉన్న నాయకుడు అయితే దేవాదాయ భూములు మింగిన చరిత్ర. ఇంకో నాయకుడు దేవాదాయ శాఖ మంత్రి కింద. అతని చరిత్ర ఏంటంటే సొంత గుడిలోనే వెండి సింహాలు మాయమైపోతే కూడా పట్టించుకోలేదు. 154 గుళ్ళు ఆ రోజు ధ్వంసమైతే మాట్లాడింది. ఇటువంటి చెత్త కదా వాళ్ళకి ఆ విజయవాడ ఉత్సవం సమాధానం. ఒక్కళ్ళకి టికెట్ కూడా నేను తీసుకోవాలా. ఏదో మా అందరికి తెలుగుదేశం నాయకులకి సంపాదన వచ్చిందని చెప్పి నిన్న కారు కోతలు చూసిన పిల్లకుంక మీ ఇల్లు ఒక ఆక్యుపైడ్స్ వస్తుంది. ఇది ఈ యొక్క స్థలం విజయవాడలో మీ నాన్న నువ్వు రక్తపు కాదు మన పార్లమెంట్ నియోజకవర్గం ఉంటేనే విజయవాడ ఉత్సవం అంటే అందరూ తిరువూరుతో సహా అందరూ దాన్ని బ్రహ్మాండమైన ఘన విజయం సాధించారు. 10 సార్లు గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు కేబినెట్ లో కానీ, అసెంబ్లీలో కానీ, టూరిజం డే రోజు కానీ, అంతేకాకుండా మన సభా వేదికగా కానీ, నిన్న ఆటో డ్రైవర్లకు ఇచ్చినప్పుడు కానీ మెచ్చుకున్నారంటే అది మన విజయవాడ పార్లమెంట్ ప్రజలు, ఎన్టీఆర్ జిల్లా ప్రజల యొక్క విజయం. ఈ విజయం ఎంత భారీగా అందించిన అందరికీ కూడా ధన్యవాదాలు. అన్నిటికన్నా ముఖ్యంగా కొంతమంది కుక్కలు మురుగుతూనే ఉంటాయి, లెక్క చేయాల్సిందే లేదు. ఒక ఆకురౌడి విజయవాడ నుంచి మురుగుతూనే ఉన్నాడు. దానికి మా తిరువూరు సోదరులు రేపు వచ్చావంటే నిన్ను ఏకొండూరే దాటనిమ్మని చెప్పి ఆ రోజు ఏకొండూరులో నీకు జరిగిన పరాభవం నీకు ఇంకా గుర్తులేదు. నీకు ఒక కరపత్రం సాక్షిని అడ్డుపెట్టుకున్నాడు. ఇంకొకటి దేవాదాయ శాఖ భూములు 5 రూపాయలకి దేవాదాయ భూముల్ని కొన్న వ్యక్తి ఒకడు. కొంతమంది వ్యక్తులు ఈ కరపత్రం పేరే సాక్షి. ఈ కరపత్రాన్ని అడ్డుపెట్టుకుని నా క్యారెక్టర్ని అసాసినేషన్ చేద్దాం అనుకుంటున్నారు. వాళ్ళ తిరువూరు ప్రజలకే కాదు, తిరువూరు నాయకులు. నేను తిరువూరులో వ్యాపారం చేస్తాను. నేను నిన్న చేసిన భారీ ఉత్సవానికి నా ఖర్చు ఏంటో నాకు తెలుసు, నేనేంటో ప్రజలకు తెలుసు, నేనేంటో నా నాయకులకు తెలుసు, నేనేంటో నా కార్యకర్తలకు తెలుసు. ఇటువంటి ప్రచారాలు చేస్తే నీకు తగిన బుద్ధి చెబుతాం. ఒరే ఆకురౌడి, నువ్వు నీ నాన్న ఏం వ్యాపారం చేశారని విజయవాడలో ప్రతి సందులో నీకు ఒక ఇల్లు ఉంది. అన్ని అక్రమాలు, నీ చరిత్ర రక్తపు గుట్టల చరిత్ర, నీ చరిత్ర భూములు ఆక్రమించుకున్న చరిత్ర. కొంతమంది వేరే నాయకుడు, బందర్లో ఉన్న నాయకుడు అయితే దేవాదాయ భూములు మింగిన చరిత్ర. ఇంకో నాయకుడు దేవాదాయ శాఖ మంత్రి కింద. అతని చరిత్ర ఏంటంటే సొంత గుడిలోనే వెండి సింహాలు మాయమైపోతే కూడా పట్టించుకోలేదు. 154 గుళ్ళు ఆ రోజు ధ్వంసమైతే మాట్లాడింది. ఇటువంటి చెత్త కదా వాళ్ళకి ఆ విజయవాడ ఉత్సవం సమాధానం. ఒక్కళ్ళకి టికెట్ కూడా నేను తీసుకోవాలా. ఏదో మా అందరికి తెలుగుదేశం నాయకులకి సంపాదన వచ్చిందని చెప్పి నిన్న కారు కోతలు చూసిన పిల్లకుంక మీ ఇల్లు ఒక ఆక్యుపైడ్స్ వస్తుంది. ఇది ఈ యొక్క స్థలం విజయవాడలో మీ నాన్న నువ్వు రక్తపు